అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఎలక్షన్స్ సీజన్ మొదలైంది కాబట్టి ఒక పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది, ఏదో ఒక సభ పేరుతోన. అందులో జగన్ గారు సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు. అందులో ఆయన చెప్పారు, మా మేము చేసింది చాలా అభివృద్ధి చేశాము అని చెప్పేసి అన్నారు. దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమా, దమ్ముందా, అభివృద్ధి మీద చర్చ చేయడానికి సిద్ధమా అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిజం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో చెప్పారంటారు? అసలు ఏది లేకుండా చూసి సరిగ్గా చదవడమే రాదు జగన్ గారికి. అలాంటిది ఏకంగా ఈయన ఇలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తే అసలు వచ్చేస్తారంటారా? ఇలా చేస్తే ఎలా చూడాలంటారు దీన్ని? కాస్త మీరు మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన సవాలుకి జగన్మోహన్ రెడ్డి గారు కనుక స్పందించి ఇరువురు అంటే చీఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. వీళ్ళిద్దరి మధ్య కనుక ఒక అర్థవంతమైన ఆరోగ్యకరమైన చర్చకు కనుక దారితీసే పరిస్థితులు ఉత్పన్నమైతే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలో కూడా ఒక మేలుమలుపు. ఇవాళ మనం మీరు అమెరికాలో ఉంటున్నారు. అమెరికా ఎన్నికల సందర్భంగా అక్కడ అభ్యర్థుల మధ్య బహిరంగంగా వివిధ అంశాల ప్రాతిపదికగా చర్చించడం చూస్తూ ఉంటాం. అదే సందర్భంలో అక్కడ పౌర సమాజం కూడా వివిధ అంశాల గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా చూస్తూ ఉంటాం. అంటే సమస్యల పట్ల అవగాహన ఎట్లా ఉంది, సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేయాలనుకుంటున్నారు, రాష్ట్ర ఎకానమీ గురించి, యువత భవిష్యత్తు గురించి, లేదు రాష్ట్రంలో కాపాడాల్సిన శాంతి భద్రతలు, ప్రాపర్ యాంబియన్స్, వీటన్నిటి గురించి పాలకులుగా ఉండవలసిన వాళ్ళకి ఎంతటి అవగాహన ఉంది, స్పష్టత ఉంది, ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది పౌర సమాజం 100% తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా పాతకాలపు రాజకీయాల్లోనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అటువంటి స్పందన ఆశిస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఏకపక్ష ధోరణి. ఆయన ధోరణి ఏంటి అంటే, ఇప్పుడు మీరు నేను టికెట్ కొనుక్కొని సినిమా హాల్కి వెళ్ళాం. సినిమా హాల్లో కూర్చున్నాం టికెట్ కొనుక్కొని. ఆ స్క్రీన్ మీద ఏదొస్తే అది చూడటం తప్ప అక్కడ మళ్ళీ తిరిగి దానికి కౌంటర్ గా మన అభిప్రాయం చెప్పడానికి ఆస్కారం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పడం తప్ప ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోరు. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వరు. మీడియా ఏదైనా అంశాల గురించి ప్రశ్నించినా దానికి స్పందించరు. వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో అది సత్యమైనా అసత్యమైనా సరే వాళ్ళు చెప్పాలనుకున్నది ఒక మోసధోరణిలో చెప్పుకెళ్ళిపోవటమే. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటి అంటే, నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు. 2019 ఎన్నికలకు ముందు నా మీద నా అవినీతి కేసుల గురించి తెలుసు, నా అక్రమాస్తుల గురించి తెలుసు, నేను అతి తక్కువ కాలంలో నెలకొల్పిన సంస్థల గురించి తెలుసు, నా నేర స్వభావం గురించి తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ప్రజలు నేను ఏది చెప్తే దాన్ని ఆలకించి ఆనాటి ప్రభుత్వం మీద విషప్రచారం చేసినా నమ్మారు. నేను ఈ వాగ్దానాలు చేస్తున్నా మీకు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంత అద్భుతమైన పరిపాలన నేను అందిస్తాను అని చెప్పినా నమ్మారు. కాబట్టి ప్రజలు నా మాటకు విలువిస్తారు. నేను చాలా గొప్ప మ్యానిపులేటర్ని. నేను ప్రజల అభిప్రాయాన్ని నాకు అనుకూలంగా మలుచుకోగలుగుతాను అనే అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయనకు అటువంటి ఫలితాలు అందించినాయి. ఆయన పన్నిన ప్రతి వ్యూహం ఆయనకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అదే అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, నా పరిపాలన స్వర్ణయుగం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాతియుగం అని చెప్తున్నారు. దాని నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరి పరిపాలన రాతియుగం, ఎవరిది స్వర్ణయుగం అనేది మీరు నేను కలిసి, మీరు సమయం చెప్పినా సరే, ప్లేస్ చెప్పినా సరే, డేట్ చెప్పినా సరే, విషయాల ప్రాతిపదిక మీద రాజకీయాలు, ప్రభుత్వాలు, ఎజెండాలు, అభివృద్ధి ప్రణాళికలు, సమస్యలు, వీటి ప్రాతిపదిక మీద చర్చిద్దామని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ సవాలుకి కనుక జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే 100% రాష్ట్రంలో ఒక ఆరోగ్యకర రాజకీయానికి దారితీయడం ఖాయం. ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరికి ఏ అంశం పట్ల స్పష్టత ఉంది, ఎవరు దుష్ప్రచారాలు ఎదుర్కొన్నారు, అసలు వాస్తవాలేంటి, అసలు గణాంకాలేంటి, ఎవరి స్థాయిలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎవరి స్థాయిలో ఎంత ఉపాధి కల్పన జరిగింది, ఎవరి స్థాయిలో ఎన్ని మెగావాట్ల కరెంటు తయారైంది, ఎవరి స్థాయిలో ఎంత ధరకి కరెంటు వినియోగదారులకు అందింది, ఎవరి సమయంలో అన్ఇంటరప్టెడ్ పవర్ అందింది, ఎవరి టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంది, ఎవరి టైంలో వెల్ఫేర్ ఎట్లా జరిగింది, ఎవరి టైంలో డెవలప్మెంట్ ఎట్లా జరిగింది, వీటి ప్రాతిపదికగా. ఎందుకంటే ఇవాళ అసలు గణాంకాలు అనేది ప్రభుత్వ రికార్డుల్లోనే ఉంటాయి. ఎవరు ఎంత స్థాయిలో అభివృద్ధి పరిచారు, ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఎలకేషన్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది పబ్లిక్ అంటే ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
అటువంటి సందర్భంలో వాటి ప్రాతిపదిక రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ పక్కకు పెట్టేసి నిజంగా కనుక ఒక ఆరోగ్యకరమైన రాజకీయం చేయాలి అని కనుక జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలను అని చెప్పి నేను నైతికత, ఆత్మవిశ్వాసం ఆయన దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారి సవాలుకు స్పందించాలి. స్పందించి ఇవాళ ఏది నిజంగానే రాతియుగం, ఏది నిజంగానే స్వర్ణయుగం, రాతియుగం కాలం నాటి పరిస్థితులు ఏంటి, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా ఆయనది స్వర్ణయుగపు పరిపాలన కనుక అయ్యున్నట్లయితే ప్రజలకు అద్భుతమైన సంక్షేమం, అద్భుతమైన అభివృద్ధి, అద్భుతమైన ఉపాధి కల్పన, అద్భుతమైన శాంతి భద్రతలు కాపాడటం, ప్రజలకి సమాజంలో అంటే సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తా ఉంటే అది ప్రజల నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక అర్థవంతమైన చర్చ జరగడానికి ఆస్కారం ఉంది. ఎవరి మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరికి పరిపాలన అనుభవం ఎంత స్థాయిలో ఉంది, ఎవరికి విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంది, ప్రాపర్ ప్రొసీడింగ్స్ పట్ల అవగాహన ఉంది, ఇవన్నిటి గురించి కూడా ఒక స్పష్టత గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సవాల్కి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కనుక స్పందన వస్తుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయన ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడం, ఆయన ఏది అమలుపరచాలనుకుంటున్నారో అది అమలుపరచడం, ఆయన ఏది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో అది నిర్ణయం తీసుకోవడం తప్ప ఎవరు సలహాలు స్వీకరించరు, ఎవరి అభిప్రాయాలకి విలువివ్వరు, ఎవరి విధానాల్ని ఆయన కొనసాగించరు అని చెప్పని మనకి చాలా సందర్భాల్లో తేటతలమైంది. ఇవాళ ప్రజలేమనుకుంటున్నారు అనేది ఆయనకి ఇర్రెలవెంట్. నేను చెప్పింది ప్రజలు వినాలి, నేను చెప్పింది ప్రజలు నమ్మాలి, నా వెనక ప్రజలు నడవాలి, నాకు ఓటేయాలి. ఇదే ఆయన ఎంపిక చేసుకునే ఏకైక విధానం. అంతేగాని ప్రజల మనోభిప్రాయాలతో ఆయనకు సంబంధం లేదు, ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలతో ఆయనకు సంబంధం లేదు. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఏ వర్గము, ఏ ప్రజలు ఆయనకి ఏదైనా సూచన సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా వారికి యాక్సెస్ కూడా దొరకదు. కనీసం ఎవరి సూచనలో పరిగణలోకి తీసుకునే నైతికత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి సవాలుకి స్పందిస్తారని చెప్పని నేను ఏ కోసైనా భావించట్లేదు. కానీ ఒకవేళ అలా గనక స్పందించిన పక్షంలో అదొక సాహసంగానే భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి అనేది ప్రజలకి వాళ్ళ ప్రత్యక్షం అవుతూ ఉంది. 5 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. ఇంకా కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. షెడ్యూల్ ఇంకొక 2 వారాల్లోనూ 3 వారాల్లోనూ షెడ్యూల్ కూడా విడుదలయ్యే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఒక ఆరోగ్యకరమైన రాజకీయం దిశగా అడుగులేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారి వంటి నాయకుడి విషయంలో అటువంటి ఆశ దురాశ, అత్యాశగానే మిగలటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అయితే ఏ స్థాయిలో కూడా స్పందన ఉండదనేది వాస్తవం. చూద్దాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మరి దానికి కౌంటర్ గా ఏమైనా మాట్లాడతారా, లేకపోతే నిజంగానే ఏమన్నా అంకెలతో సహా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారా, లేదా సవాల్ స్వీకరించి డిబేట్కి వస్తారా చూద్దామండి. ఒకవేళ మీరు అన్నట్టు డిబేట్కి వస్తే మాత్రం మేబీ దేశంలోనే మొట్టమొదటిసారి అవ్వచ్చు అధికార పక్ష నేత, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్లస్ ప్రతిపక్ష నేత ఇలా చర్చించుకోవడం. చూద్దాం మరి ఒక మంచి సంప్రదాయానికి తెరదీస్తారేమో. ధన్యవాదాలు సార్.